రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెహ్రైన్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముంబైకి విమానాన్ని మళ్లించారు. ముంబై ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, ఏదైతే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో మలిచినట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? అయితే బెహ్రైన్ నుండి హైదరాబాద్ నుండి వెళ్ళవలసినటువంటి విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి బెహ్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికే ఆ బాంబు బెదిరింపు ఇదైంది. టేకప్ అయిన తర్వాత బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా అధికారులందరూ ఉలికి పడ్డారు. అప్రమత్తమైన అధికారుల మొత్తంగా కూడా పుట్టగొట్టిన ముంబైకి తరలించడం జరిగింది. ముంబై ఎయిర్పోర్ట్ లో విమానాన్ని అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ విధించారు. ల్యాండింగ్ చేసిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా అయితే విమానం నుండి కిందికి దింపేశారు. క్లూస్ మొత్తం కూడా అక్కడ బాంబ్ స్క్వాడ్ సాయంతో మొత్తం టోల్గా తనిఖీలు నిర్వహించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఇంకా అధికారికంగా దాంట్లో బాంబు లేదని ప్రకటించాలి. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా బాంబు రావడం చేత, టేకప్ అయిన తర్వాత బాంబు రావడం చేత ప్రయాణికులందరూ మొత్తం కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపటి క్రితమే అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేసిన తర్వాత ప్రయాణికులందరినీ అయితే పంపించడం జరిగింది. వాళ్ళని సురక్షిత ప్రాంతంలో తరలించిన తర్వాత అక్కడ పరిసరాలను మొత్తం తొలగా ఏదైతే ఎయిర్ ఫోర్స్ అధికారులు ఉంటారో అధికారులు ఆ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆధీనంలోకి తీసుకొని బాంబ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి తగినటువంటి సమాచారం గానీ అక్కడ ఆ బాంబు లేదని అధికారులు అయితే డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారా అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్.